హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మధ్య వివాదం రోజు రోజుకు ముదిరి పాకమవుతోంది. ఒకరిపై మరొకరు వరుసగా ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా లావణ్య కూడా మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్, మాల్విపై రెండోసారి ఫిర్యాదు చేసింది లావణ్య. స్క్రీన్ షాట్లు, మరికొన్ని ఆధారాలను నార్సింగ్ పోలీసులకు సమర్పించింది లావణ్య. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెబుతున్నారు నార్సింగ్ పోలీసులు. ఇటు మాల్వి మల్హోత్రా లావణ్యపై రాయదుర్గం పిఎస్లో మరో కంప్లైంట్ ఇచ్చింది. తన సోదరునికి లావణ్య అనుచితమైన సందేశాలను పంపుతోందంటూ మాల్వి ఫిర్యాదుతో పేర్కొంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసును ఫిలిం నగర్ స్టేషన్ కి బదిలీ చేశారు. లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది. తనను, తన తమ్ముణ్ణి లావణ్య బెదిరింపులకు గురి చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రోజుకు ఒక ట్విస్ట్ వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితము ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు లావణ్య మీడియా ముందుకు వచ్చి ఇటు రాజ్ తరుణ్ తో తనకున్న ఎఫైర్ తో పాటు ఇటు మాలవి మల్హోత్రా సంబంధించిన అనేక విషయాలు కూడా చెప్పింది. వీటితో పాటు ఇక లావణ్యపై కూడా మరొకసారి మాలవి మల్హోత్రా అటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా మరొకసారి లావణ్య మీద ఇటు ఫిలిం నగర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. తన సోదరుడి ఫోన్ కి అసభ్యకర మెసేజ్లు పంపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరొకసారి గతంలో ఇటు మాలవి మల్హోత్రా సోదరులు తనను కొంత ఫోన్ లో వేధింపులు గురి చేసినట్టు కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలను, అదేవిధంగా ఇటు రాజ్ తరుణ్ తో తను కలిసి ఉన్న ఫొటోస్ ను కూడా ఇటు నార్సింగ్ పోలీసులకు ఇచ్చింది. వీటితో పాటు మరొకసారి నార్సింగ్ పిఎస్ లో కూడా ఇటు రాజ్ తరుణ్ తో పాటు మాలవి మల్హోత్రా మీద మరొక కేసు నమోదు చేయడం జరిగింది. ఇక రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటుంది. ముందుగా ఇటు రాజ్ తరుణ్ సంబంధించి కూడా లావణ్య వ్యవహారాలు నచ్చకపోవడంతో తనతో దూరంగా ఉంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మధ్యలో మాలవి మల్హోత్రా వచ్చి కూడా తన పేరును అనవసరంగా ప్రచారం చేస్తుంది, తన మీద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో చెప్తున్నట్టు కూడా ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదు అనంతరం మరొకసారి లావణ్య మీద ఫిలిం నగర్ లో ఫిర్యాదు చేయడం అయితే చర్చనీయాంశంగా మనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. తనకి స్పష్టంగా లేదు మాధవి మల్హోత్రాతో పాటు ఇటు రాజ్ తరుణ్ సంబంధించిన వ్యవహారాల మీద లావణ్య మరొకసారి ఫిర్యాదు చేయడంతో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటంటే కూడా ప్రస్తుతానికైతే పోలీసులకు కూడా చికెన్ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు మాధవి మల్హోత్రా లావణ్య మీద ఫిలిం నగర్ పిఎస్ లో కేసు పెట్టడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారేట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, లాస్ట్ టైం మనం చూస్తే నార్సింగ్ పోలీసులు ఆధారాలు సమర్పిస్తే కేసును స్టార్ట్ చేస్తాం లేదా క్లోజ్ చేస్తామన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లావణ్య కొన్ని స్క్రీన్ షాట్స్ తో సహా ఆధారాలను సమర్పించింది. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారా? ప్రస్తుతానికైతే గతంలో మాలవి మల్హోత్రా అతడి సోదరు మీద థ్రెట్టింగ్ ఉందంటూ కూడా నార్సింగ్ పిఎస్ లో లావణ్య ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు తర్వాత ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో నార్సింగ్ పోలీసులు ఫిర్యాదుకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలంటూ ఒక నోటీసు జారీ చేశారు. కానీ నోటీసు జారీ చేసినా కూడా చాలా రోజులకి ఆమె కొంత దగ్గర ఎవిడెన్స్ ఇవ్వడానికి జాప్యం చేసినట్టుగా మనం చెప్పుకోండి. తాజాగా గతంలో ఆ ఫిర్యాదుకు సంబంధించి నోటీసులుగా స్పందిస్తూ కూడా ఈ రోజు తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలతో పాటు కొన్ని వివరాలను కూడా పెన్ డ్రైవ్ లో నార్సింగ్ పోలీసులకు అందించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి గతంలో తమ నోటీసులకి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కూడా సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోతే కేసు కట్టని పరిస్థితి ఉంటుందని కూడా గతంలో పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి లావణ్య ఇటు మాధవి మల్హోత్రా అతడి సోదరు నుంచి థ్రెట్టింగ్ ఉందంటూ కూడా కొన్ని ఆధారాలను ఇటు అదేవిధంగా రాజేశ్వర స్వామి కలిసి ఉన్న ఫొటోస్ ను కూడా నార్సింగ్ పోలీసులకి అందించింది. కాబట్టి ప్రస్తుతానికైతే వారు ఇచ్చిన ఆధారాల కొంత ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. థ్రెట్టింగ్ ఉందా నిజంగా లావణ్యకి మల్హోత్రా సోదరుడితో సంబంధించి థ్రెట్టింగ్ ఉందా లేదా లేకపోతే లావణ్య పని కట్టుకొని వీరి మీద కేసులు పెడుతుందన్న కోళ్ళ ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కొంత టైం తీసుకొని గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎవిడెన్స్ ఇచ్చింది. కాబట్టి ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు ఆమె ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో స్టాండిటీ ఉందా లేదా ఏంటన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు కూడా దర్యాప్తు చేయబోతున్నారు. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, ఇటు మాల్వి అటు లావణ్య ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు రాజ్ తరుణ్ మరోసారి దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ముందు నుంచి లావణ్య తను రాజతరంతో కలిసి ఉండాలి, రాజతరం తనకు కావాలంటూ కూడా కోరుతుంది. కానీ ఎక్కడ ఆ రాజతరం వ్యవహారానికి సంబంధించి కూడా కేసు నమ్మలేదు. కానీ రెండోసారి కేసు విషయంలో మాలవి మనోహర్తో పాటు ఇటు రాజతరం మీద ఫిర్యాదు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. మొదట లావణ్య మాలవి మనోహర్తో పాటు సోదరి థ్రెట్టింగ్ ఉందంటూ నార్సింగ్ పోస్ట్ లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా రాజ్ తరుణ్ లావణ్యకు ఉన్న రిలేషన్ సంబంధించి కావచ్చు, అంతా వాళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉన్నారు, ఎక్కడ ఫ్రెండ్షిప్ కుదిరింది అన్న పూర్తి స్థాయిలో గతంలో మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో మరొకసారి రాజతను స్పందిస్తారా, లేకపోతే తాజాగా రెండవ కేసులో నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ నేపథ్యంలో రాజతన్ పేరుని కూడా పొందుపరిచింది కాబట్టి రాజతన్ ఈ కేసుకు ఫిర్యాదుకు సంబంధించి స్పందిస్తారా, లైట్ తీసుకుంటారా, దీనికి సంబంధించి ఏం జరుగుతుందని కూడా మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.